మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు దేవుడిచ్చినటువంటి కృపను మనము ఏ విధంగా మనం కాపాడుకుంటున్నాం. దేవుడు మరి వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కదా, నీకు, నీ పిల్లలకు, దురస్తులందరికీ, ఎందరైతే పిలువబడ్డారో వారందరికీ ఈ మాట వాగ్దానం చేయబడింది. అయితే పేతురు అన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. ఏం జరిగింది? వేరు వేరు పద్ధతుల్లో పెరిగినటువంటి పిల్లలు, ఒక్కొక్కరి మరి ఆలోచన విధానము వేరువేరుగా ఉంది. ఇప్పుడు నీకున్నటువంటి ఆలోచన, నీకున్నటువంటి తగ్గింపు, నీకున్నటువంటి మరి ఆ ప్రేమ నీ తోబుట్టుకు ఉండకపోవచ్చు. అంటే ఒక తల్లికి పుట్టిన వారిలోనే భేదాలు ఉన్నాయి. అయితే ఈ లోకములో దేవుని బిడ్డలు మరి ఎందరో ఈరోజు పరిశుద్ధాత్మ లేని వారుగా ఉన్నారు. క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, కానీ మారు మనసు లేక మనము సతమతం అవుతున్నాం. శోధనలో పడిపోవడమే కాదు, శాపానికి గురవుతూ మన జీవితంలో ఎదగలేని స్థితిలో, మార్పు లేని స్థితిలో, దీవెన లేని స్థితిలో, సంతోషము లేని జీవితాన్ని జీవిస్తూ ఈరోజు కన్నీళ్లతో మనం బ్రతుకుతూ ఉన్నాం. అది నువ్వు చేసిన పాపమా? నువ్వు చేసినటువంటి తప్పులా? మరెవరు దీనికి కారకులు? దీనికి కారణము ఎవరు కాదండి. దీనికి కారణము మనకున్నటువంటి పరిస్థితులు, మనం పెరిగినటువంటి ప్రాంతాలు. అయితే ఈరోజు శుభవార్త ఏంటంటే, ఈ వాగ్దానము నీకున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఈ వాగ్దానము నీకు ఇచ్చాడు దేవుడు అని నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ ఒకవేళ ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ వరముతో దేవుడు నింపుతానంటున్నాడు. హల్లెలూయా.